స్క్రీన్ షేర్ అవుతుందా నాది? అవుతుంది. ఓకే, ఎవరైనా జాయిన్ అయ్యారు ఇంకా? అండ్ గైస్, చాప్టర్ 4లో చివరి టాపిక్ ఏంటంటే లగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైయర్స్. టాపిక్ ఏంటిది? లగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైయర్స్. దీని మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఇఫ్ f of x comma y is a function of two variables subjected to the condition phi of x comma y comma z is equal to 0, then starting in the capital F is equal to small f plus lambda plus 5. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ లగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైస్ దీని మీద అసలు ఎట్లా చేస్తారంటే, అంటే ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఒక ఫంక్షన్ ఇస్తారు అండ్ ఇంకొక కండిషన్ ఇస్తారు. ఓకేనా? వీటి మీద అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఒక ఫంక్షన్ ఇస్తారు, అట్ ది సేమ్ టైం కండిషన్ కూడా ఇస్తారు. ఓకే, ఈ టూ కనుక్కుంటే ఆ ఇచ్చిన ప్రాబ్లం లగ్రాంజెస్ మెథడ్ సంబంధించిన ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఇక్కడ ఇందులో స్టెప్ 1 ఏంటి? మనం స్టెప్ 1 ఈజ్ ఈక్వల్ టు స్టెప్ 1 ఇందులో క్యాపిటల్ ఎఫ్ అనేది కనుక్కోవాలి. క్యాపిటల్ ఎఫ్ ఏంటి ఫార్ములా? స్మాల్ ఎఫ్ ప్లస్ లాంబ్డా ఇంటూ 5. స్మాల్ ఎఫ్ ప్లస్ లాంబ్డా ఇంటూ 5. ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చే లోపల ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏదైతే ఉందో దానికి రో ఎఫ్ బై రో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి, వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి, జెడ్తో కూడా చేయాలి. అంటే ఇన్కేస్ జెడ్తో ఎప్పుడు చేయాలి? ఇన్కేస్ 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు జెడ్తో చేయాలి. అదర్వైజ్ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎక్స్తో వైతో చేసి సరిపోతుంది. ఇన్కేస్ 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు వైతో కూడా పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. అండ్ ఇది థర్డ్ స్టెప్ ఏంటి? సాల్వ్ 1 అంటే ఇక్కడ రో ఎఫ్ బై రో ఎక్స్ ఇస్ ఈక్వల్ 0కి ఈక్వల్ చేస్తాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసిన తర్వాత దానిని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. అలా ఈ 3 ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అనేది కనుక్కుంటాము. ఈ టాపిక్ ఏంటిది? టాపిక్ వచ్చేలోక లగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైయర్స్. ఇక్కడ ఈ యొక్క టాపిక్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఒక ఫంక్షన్ ఇస్తారు అండ్ ఇంకో కండిషన్ ఏంటిది? అండ్ ఇంకో కండిషన్ ఫై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఈ యొక్క అంటే ఈ యొక్క టాపిక్ మీద క్వశ్చన్లో ఫంక్షన్ ఒకటి ఇస్తాడు, కండిషన్ ఒకటి ఇస్తాడు. ఎప్పుడైతే ఒక క్వశ్చన్లో ఫంక్షన్ అండ్ కండిషన్ ఉంటుందో అది లగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైయర్స్ సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. ఇందులో స్టెప్ 1 ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఎఫ్ కనుక్కోవాలి. క్యాపిటల్ ఎఫ్ యొక్క ఫార్ములా ఏంటి? స్మాల్ ఎఫ్ ప్లస్ లాంబ్డా ఇంటూ 5. స్మాల్ ఎఫ్ ప్లస్ స్మాల్ ఎఫ్ ప్లస్ లాంబ్డా ఇంటూ 5. ఫస్ట్ స్టెప్ ఇది క్యాపిటల్ ఎఫ్ అనేది కనుక్కోవాలి. స్టెప్ 2 ఏంటి? ఇచ్చిన ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఏదైతే ఇస్తామో దానికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై, జెడ్ కనుక్కోండి. జెడ్ ఇప్పుడు 3 వేరియబుల్స్లో అడుగుతుంది. స్టెప్ 3 ఏంటిది? ఏదైతే ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ కనుక్కుంటామో దీనిని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఇట్లా అనుకుంటాం కదా, ఈ యొక్క ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఎందుకు సాల్వ్ చేయాలి? ఎక్స్ కామా వై కామా జెడ్ వాల్యూస్ కోసం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ది maximum and minimum values of x plus y plus z subjected to 1 by x plus 1 by y plus 1 by z is equal to 1. అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ అనేది లగ్రాంజెస్ మల్టిప్లైయర్స్ అనే టాపిక్ కి సంబంధించింది అని ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకొకటి కండిషన్ ఇచ్చారు. ఆల్రెడీ నేను చెప్పా కదా,
ఎప్పుడైతే క్వశ్చన్లో ఫంక్షన్ అండ్ కండిషన్ ఇస్తారో అప్పుడు ఆ యొక్క క్వశ్చన్ దేనికి సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలంటే లగ్రాంజ్ సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ గివెన్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, తర్వాత phi is equal to 1 by x plus 1 by y plus 1 by z is equal to 1. ఓకే, ఇక్కడ ఏంటి స్టెప్ 2 ఏంటిది, ఇక్కడ మనకి స్టెప్ 1 ఏంటిది క్యాపిటల్ ఎఫ్ అనేది కనుక్కోవాలి. దాని ప్రకారం స్టెప్ 1 క్యాపిటల్ ఎఫ్ కనుక్కోవాలి కాబట్టి టేక్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ప్లస్ లాంబ్డా ఇంటూ 5. దాని ప్రకారం క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ యొక్క స్మాల్ ఎఫ్ ఎంత ఇచ్చారు x plus y plus z ప్లస్ లాంబ్డా ఇంటూ దీని యొక్క వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి కండిషన్ ఎంత ఇచ్చారు 1 ప్లస్ కండిషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 1 by x plus 1 by y plus 1 by z is equal to 1 అనే కండిషన్ ఇచ్చారు. దాన్ని ఎలా రాసుకోవచ్చు 1 by x plus 1 by y plus 1 plus 1 by z మైనస్ 1. ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైతే ఇది ఓకేనా, ఏదైతే ఇప్పుడు మనకి క్యాపిటల్ ఎఫ్ అనేది కనుక్కున్నాం. ఈ క్యాపిటల్ ఎఫ్ కి రో ఎఫ్ బై రో ఎక్స్ స్టెప్ 1 ఏంటంటే అంటే జాగ్రత్తగా చూడండి. స్టెప్ 1 క్యాపిటల్ ఎఫ్ కనుక్కోవాలి. స్టెప్ 2 ఏంటి, ఏదైతే ఈ క్యాపిటల్ ఎఫ్ కనుక్కుంటామో దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై అండ్ జెడ్ అనేది కనుక్కుంటాం. దాని ప్రకారం ఇప్పుడు స్టెప్ 1 ఏంటి క్యాపిటల్ ఎఫ్ అనేది కనుక్కుంటాం. స్టెప్ 2 క్యాపిటల్ ఎఫ్ అనేది కనుక్కున్నాం. స్టెప్ 2 ఏంటి దీనికి రో ఎఫ్ బై రో ఎక్స్ రో ఎఫ్ బై రో వై రో ఎఫ్ బై రో జెడ్ అనేది కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ కి ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ 1 by x ప్లస్ 1 by y ప్లస్ 1 by z మైనస్ 1. దీన్ని x తో చేస్తున్నప్పుడు x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు x చేస్తే g x చేస్తే ఎంత అవుతుంది 1, y చేస్తే 0, z కి చేస్తే 0 ప్లస్ లాంబ్డా అనేది కాన్స్టెంట్ కాబట్టి అంతే రాస్తాం. దీన్ని చేస్తే ఏమవుతుంది మైనస్ 1 by x అవుతుంది. ఈ యొక్క వాల్యూ చేస్తే 0, దీనికి కూడా 0, మైనస్ 1 చేస్తే 0. అంటే ఇక్కడ ఏమవుతుంది ఓవరాల్ గా మనకి ఇక్కడ ఓవరాల్ గా మీరు చూసినట్టయితే అండ్ ఇక్కడ ఏం చేస్తాము రో ఎఫ్ బై రో ఎక్స్ దేనికి ఈక్వల్ చేస్తాం యొక్క వాల్యూ 0 కి ఈక్వల్ చేస్తాం. అప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే 1 ఇక్కడ మైనస్ లాంబ్డా బై ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ రో ఎఫ్ బై రో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ లాంబ్డా బై ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. దీని ప్రకారం 1 ఇస్ ఈక్వల్ టు లాంబ్డా బై ఎక్స్ స్క్వేర్. దేర్ఫోర్ ఇక్కడ మనకి లాంబ్డా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దీని ప్రకారం ఇక్కడ ఈ దీని ప్రకారం ఎక్స్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ రావాలంటే బోత్ సైడ్స్ స్క్వేర్స్ అప్లై చేస్తే ఈ ఎక్స్ వాల్యూ రావాలంటే ఈ ఎక్స్ కి పవర్ ఉన్న స్క్వేర్ అనేది ఇటువైపు అయితే ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ లాంబ్డా. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ లాంబ్డా వచ్చింది. అలాగే క్యాపిటల్ ఎఫ్ ని y తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు x చేస్తే 0, y కి చేస్తే ఎంత ఉంటుంది 1 ఉంటుంది, z చేస్తే 0 ప్లస్ లాంబ్డా ఇంటూ x ఇక్కడ x కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. దీన్ని చేస్తే మైనస్ 1 by y స్క్వేర్ అవుతుంది. ఇక్కడ z కాన్స్టెంట్ 0, ఇక్కడ కాన్స్టెంట్ 0 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 1 మైనస్ లాంబ్డా బై y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. దీని ప్రకారం 1 is equal to lambda by y square. Therefore ఇక్కడ ఎంత ఉంటుంది అనుకోప్పుడు lambda is equal to y square. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ రావాలంటే y వాల్యూ రావాలి. అప్పుడు ఏమవుతుంది y is equal to plus or minus root lambda. అలానే ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎఫ్ ని z తో చేస్తున్నప్పుడు x వాల్యూ 0 అవుతుంది, y వాల్యూ 0 అవుతుంది, z వాల్యూ చేస్తే ఎంత అవుతుంది z చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది. అలానే ఇందులో ఈ x వాల్యూ చేస్తే 0, దీన్ని చేస్తే 0, దీన్ని చేస్తే మైనస్ 1 by z స్క్వేర్ అవుతుంది. అండ్ ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది కదా కాన్స్టెంట్ చేస్తే 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్
లాంబ్డా బై జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. దీని ప్రకారం 1 ఇస్ ఈక్వల్ టు లాంబ్డా బై జెడ్ స్క్వేర్. దీని ప్రకారం లాంబ్డా ఇస్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ అంటే దీని ప్రకారం ఎట్లా వస్తుంది? జెడ్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ లాంబ్డా. ఓకే, ఇప్పుడు ఏంటిది? ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, జెడ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వచ్చిన 3 వాల్యూస్ని ఓకే అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ వాల్యూ దేంట్లో వచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ లాంబ్డా వచ్చింది. కాబట్టి ఇక్కడ వాల్యూస్ రాలేదు కదా. కాబట్టి ఇక్కడ వాల్యూస్ రావాలంటే ఈ వచ్చిన ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూని ఇచ్చిన కండిషన్ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇచ్చిన కండిషన్ ఏంటిది? 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? రూట్ లాంబ్డా. అందుకే ఇక్కడ ఏంటిది? నార్మల్గా ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ లాంబ్డా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఓన్లీ పాజిటివ్ అంటే ఇక్కడ ఏంటిది? స్టార్టింగ్ అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం పాజిటివ్ ఏ తీసుకుంటాము. అప్పుడు ఏమవుతుంది? రూట్ లాంబ్డానే కన్సిడర్ చేస్తాం. అప్పుడు 1/రూట్ లాంబ్డా ప్లస్ 1/రూట్ లాంబ్డా ప్లస్ 1/రూట్ లాంబ్డా. అప్పుడు ఏమవుతుంది? 3/రూట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. దీని ప్రకారం 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ లాంబ్డా. దీని యొక్క వాల్యూ కావాలంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇప్పుడు ఈ వచ్చిన ఏదైతే వాల్యూ ఉందో దీన్ని ఎక్స్లో, వైలో, జెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎట్లా వస్తుంది వాల్యూ మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9, వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9. ఇక్కడ రూట్ 9 ఎంత? చెప్పండి. ఓకే, అర్థమైంది. ఇక్కడ రూట్ సబ్స్టిట్యూట్ చేసేసాం కదా 3 దగ్గర, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి అందుకని పైన 3 స్క్వేర్ చేస్తే 9 అయింది కదా, మళ్ళీ ఇక్కడ రూట్ వచ్చిందని అందుకని అడిగాను. అంటే ఇక్కడ ఎందుకు రూట్ వచ్చిందంటే ఇది దీని యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఇక్కడ నార్మల్గా పైన మీరు కానీ చూసినట్టయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ లాంబ్డా వచ్చింది. ఇప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది? దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దాని బదులు దాని యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9 అవుతుంది. అలానే y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9 అవుతుంది. అలాగే z ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9 అవుతుంది. రూట్ 9 అంటే ఎంత వాల్యూ? రూట్ 9 అంటే దాని యొక్క వాల్యూ 3 కాబట్టి 3 రాస్తున్నాం. Therefore x is equal to plus or minus root 3, y is equal to plus or minus root 3, z is equal to plus or minus root 3. ఇక్కడ పాజిటివ్ మొత్తాన్ని ఇక్కడ ఇట్లా రాసాం, నెగిటివ్ మొత్తాన్ని ఇట్లా రాసాం. ఇక్కడ ఈ వచ్చిన ఏవైతే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఉంటాయో ఇచ్చిన ఏదైతే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇచ్చారు కదా అందులో ఆ యొక్క పాజిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూస్ వస్తాయి. అలానే నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మినిమం వాల్యూస్ అనేవి వస్తాయి. అర్థమైంది ఇది? అంటే ఇక్కడ ఏం చేయదు, ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి అంటే ఇక్కడ ఇచ్చిన అంటే ఇక్కడ ఏం ఇచ్చామండి? ఫంక్షన్ ఇచ్చారు, కండిషన్ ఇచ్చారు. కాబట్టి ఆ 2 రాసుకున్న తర్వాత క్యాపిటల్ ఎఫ్ అనేది కనుక్కున్నాం. క్యాపిటల్ ఎఫ్ కనుక్కున్న తర్వాత ఈ క్యాపిటల్ ఎఫ్ కి రో ఎఫ్ బై రో ఎక్స్, రో ఎఫ్ బై రో వై, రో ఎఫ్ బై రో జెడ్ అనేది కనుక్కున్నాం. ఇలా కనుక్కున్న తర్వాత ఏం చేశానంటే ఆ 2 వాల్యూస్ ని ఆ 3 వాల్యూస్ ని కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఈ వచ్చిన వాల్యూని ఎక్స్ లో వై లో జెడ్ లో అనే ఈ వచ్చిన వాల్యూని ఎక్స్ లో వై లో జెడ్ లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 వై జెడ్ అలా వచ్చింది. ఓకే, ఇక్కడ పాజిటివ్ మొత్తం ఒక వాల్యూగా, నెగిటివ్ మొత్తం ఒక వాల్యూగా తీసుకున్నాం. ఇప్పుడు
ఇప్పుడు ఈ వచ్చిన పాజిటివ్ వాల్యూస్ని ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలానే వచ్చిన నెగిటివ్ వాల్యూని ఎక్స్ ప్లస్ వై ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాజిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అలానే అట్ ది సేమ్ టైం నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏం వస్తుంది మనకి మినిమం వాల్యూ అనేది వస్తుంది. అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే, ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ లార్జెస్ట్ రెక్టాంగులర్ parallelepiped that can be inscribed in the ellipsoid x square by a square plus y square by b square plus z square by c square is equal to 1. అంటే ఇదేంటిది? ఇచ్చింది ఏంటి? ఇక్కడ మనకి ఓన్లీ కండిషనే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ అసలు ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ది వాల్యూమ్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్లో వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దేనికి వాల్యూమ్? లార్జెస్ట్ రెక్టాంగులర్ parallelepiped. ఓకే, నార్మల్గా అంటే ఇక్కడ మొత్తం మనకి 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి x, y, z be the 3 dimensions of a rectangular parallelepiped. ఓకేనా? ఇప్పుడు దాని ప్రకారం ఒక నిమిషం. ఓకే, ఇక్కడ ఏంటంటే రెక్టాంగులర్ parallelepiped దానికి వాల్యూమ్ అనేది కనుక్కోమన్నారు. కాకపోతే ఇక్కడ మనకి కండిషన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి? ఈ యొక్క టాపిక్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఫంక్షన్ ఇవ్వాలి, కండిషన్ ఇవ్వాలి. కాకపోతే ఈ యొక్క క్వశ్చన్ కి ఓన్లీ కండిషన్ ఇచ్చారు. కాబట్టి ఇందులో ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం ఈ యొక్క క్వశ్చన్ కి ఫంక్షన్ అనేది కనుక్కోవాలి. ఫంక్షన్ అనేది కనుక్కున్న తర్వాత మనకు కావాల్సిన ఫంక్షన్ కండిషన్ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఫంక్షన్ కండిషన్ ద్వారా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ వై జెడ్ బి ది 3 డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగులర్ parallelepiped. Therefore వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ parallelepiped ఏంటిది? v is equal to స్మాల్ f is equal to xyz. అంటే ఇక్కడ ఏంటి? స్మాల్ f యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి? xyz వచ్చింది. ఎందుకంటే నార్మల్గా రెక్టాంగిల్లో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది? రెక్టాంగిల్లో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. దాని ప్రకారం అంటే ఇక్కడ ఎన్ని 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూమ్ f ఈజ్ ఈక్వల్ టు xyz తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి కండిషన్ ఎంత ఇచ్చారు? 5 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ బై c స్క్వేర్ మైనస్ 1. అంటే ఇక్కడ ఈ రెక్టాంగులర్ parallelepiped యొక్క వాల్యూమ్ కనుక్కోమన్నారు. బట్ ఇక్కడ ఫంక్షన్ ఇవ్వలేదు, కండిషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఫంక్షన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కున్నామంటే ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 3 వేరియబుల్స్ ఉన్నాయి. బట్ అండ్ ఇంకోటి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 వేరియబుల్స్ కి వాల్యూమ్ అనేది కనుక్కోవాలి. కాకపోతే దేనికి వాల్యూమ్ కనుక్కోమన్నారు? రెక్టాంగులర్ కనుక్కోమన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఎగ్జామ్ లో రెక్టాంగులర్ కి వాల్యూమ్ కనుక్కోమంటే దానికి ఏంటి ఫార్ములా? వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ parallelepiped యొక్క ఏంటి ఫార్ములా? v is equal to స్మాల్ f is equal to xyz అనేది కండిషన్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏంటి? స్టెప్ వన్ క్యాపిటల్ F అనేది కనుక్కోవాలి. స్టెప్ వన్ ఏంటి ఫార్ములా? క్యాపిటల్ F is equal to స్మాల్ f ప్లస్ క్యాపిటల్ F is equal to స్మాల్ f ప్లస్ lambda into 5. Capital F is equal to small f plus lambda into 5. ఇక్కడ మనకి స్మాల్ f యొక్క వాల్యూ ఎంత? xyz ప్లస్ lambda into x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ బై c స్క్వేర్
-1. ఇప్పుడు ఈ క్యాపిటల్ F కి పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ప్రీవియస్ చెప్పిన క్వశ్చన్లో ఎట్లయితే చేస్తాం ఇందులో కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై అండ్ జెడ్ చేస్తాం. ఎక్స్తో చేస్తున్నప్పుడు రో ఎఫ్ బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ వై జెడ్ చేస్తున్నప్పుడు వై జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎంత ఉంటుంది వై జెడ్ ఉంటుంది. ఇక్కడ ఇది కాన్స్టెంట్ కాబట్టి సేమ్ యాస్టీస్ అట్లనే రాస్తాం. అండ్ ఇక్కడ ఇది కాన్స్టెంట్ ఇది కాన్స్టెంట్ ఇది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఉంటుంది. ఈ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్లో ఏ స్క్వేర్ కూడా కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తే లాంబ్డా బై ఏ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే 2x అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఏ స్క్వేర్ వై జెడ్ ప్లస్ లాంబ్డా 2x బై ఏ స్క్వేర్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేశాను ఈ ఏ స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది 0 అవుతుంది. అప్పుడు ఏ స్క్వేర్ వై జెడ్ ప్లస్ లాంబ్డా 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మళ్ళీ ఏం చేశాను మైనస్ ఈ ఏ స్క్వేర్ వై జెడ్ని ఇటువైపు పంపించాను. అప్పుడు ఎంత అవుతుంది అంటే లాంబ్డా ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ బై జెడ్. ఇక్కడ నాకు లాంబ్డా వాల్యూ రావాలంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఇందులో ఉన్న 2x ఇటు రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డినామినేటర్లో వస్తుంది. అంటే ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూ ఎంత మైనస్ ఏ స్క్వేర్ వై జెడ్ బై 2x. దీన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాము. అలానే ఇప్పుడు క్యాపిటల్ Fని వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ XYZలో XZ అనేది కాన్స్టెంట్. ఓకే అప్పుడు ఇది కూడా కాన్స్టెంట్ అయితే 0 అయిపోతుంది. z స్క్వేర్ బై c స్క్వేర్ మైనస్ 1 కూడా 0 అయిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది y స్క్వేర్ బై b స్క్వేర్. ఇక్కడ b స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది రాస్తే దీన్ని చేస్తే 2y అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది ఇప్పుడు మళ్ళీ b స్క్వేర్ కి ఎల్సిఎం కనుక్కుంటే b స్క్వేర్ xz బై xz ప్లస్ 2y లాంబ్డా బై b స్క్వేర్. మళ్ళీ డినామినేటర్లో ఉన్న b స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ వస్తే 0 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది b స్క్వేర్ xz ప్లస్ లాంబ్డా 2y ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ నేను ఏం చేశాను b స్క్వేర్ xzని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. అప్పుడు ఏమవుతుంది మైనస్ b స్క్వేర్ xz. మళ్ళీ ఇక్కడ నాకు లాంబ్డా వాల్యూ రావడం కోసం 2yని డినామినేటర్లో పంపిస్తే మైనస్ b స్క్వేర్ xz బై 2y అవుతుంది. అలాగే ఇప్పుడు నేను రో ఎఫ్ బై రో జెడ్ అనేది కనుక్కుంటాను. ఈ రో ఎఫ్ బై రో జెడ్లో XYZలో XY అనేది కాన్స్టెంట్ కాబట్టి అంతే రాస్తాం. x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది x స్క్వేర్ బై స్క్వేర్ 0 అవుతుంది. y స్క్వేర్ బై స్క్వేర్ 0 అవుతుంది. -1 అనేది 0 అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది z స్క్వేర్ బై c స్క్వేర్ అవుతుంది. ఇందులో c స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తాం. z స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 2z. ఇప్పుడు ఈ c స్క్వేర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది c స్క్వేర్ xy ప్లస్ లాంబ్డా 2z బై c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ c స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది c స్క్వేర్ xy ప్లస్ లాంబ్డా 2z ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ ఏం చేశాను c స్క్వేర్ xyని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ c స్క్వేర్ xy. అండ్ ఇక్కడ ఏం చేశాను ఇక్కడ కూడా నేను లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఏమవుతుంది మైనస్ c స్క్వేర్ xy బై 2z. ఇక్కడ దీన్ని థర్డ్ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు ఏం చేయాలి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ z వాల్యూ అనేది కనుక్కోవాలి. కాబట్టి ఈ 3 ఈక్వేషన్లో అన్ని ఈక్వేషన్ 1లో ఎంత వచ్చిన వాల్యూ మైనస్ ఏ స్క్వేర్ వై జెడ్ బై 2x. తర్వాత ఈక్వేషన్ మైనస్ బి స్క్వేర్ xz బై 2y. తర్వాత ఈక్వేషన్ మైనస్ సి స్క్వేర్ xy బై 2z ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. ఎందుకు ఇది రాసామంటే ప్రతి 3 ఈక్వేషన్స్లో దీని యొక్క వాల్యూస్ రాసాం కాబట్టి ఇది రాసాం. అండ్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్స్ని కన్సిడర్ చేస్తాం. అలానే తర్వాత ఈ 2 ఈక్వేషన్స్ని కన్సిడర్ చేస్తాం. అలా కన్సిడర్ చేస్తే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే ఇక్కడ ఫస్ట్ నేను ఈ 2 ఈక్వేషన్స్ని కన్సిడర్ చేసినప్పుడు మైనస్ ఏ స్క్వేర్ వై జెడ్ బై 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్ xz బై 2y. ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయిన తర్వాత ఎంత ఉంది మనకి ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ x స్క్వేర్. దేర్ఫోర్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బి స్క్వేర్. అలానే మైనస్ బి స్క్వేర్ ఎక్స్ జెడ్ బై 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి స్క్వేర్ ఎక్స్ వై బై 2z. ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయిన తర్వాత బి స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ వై స్క్వేర్. దీని ప్రకారం జెడ్ స్క్వేర్ ఏమవుతుంది, సి స్క్వేర్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చింది, జెడ్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఈ వచ్చిన ఎక్స్ స్క్వేర్ వాల్యూ జెడ్ స్క్వేర్ వాల్యూ ఇచ్చిన కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చిన కండిషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత, ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ రాస్తాం. అలానే ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ ఎంత, సి స్క్వేర్ వై స్క్వేర్ బై సి స్క్వేర్ బి స్క్వేర్. ఇందులో అన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంటుంది, వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. 3y స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. దీని ప్రకారం 3y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. అంటే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 3. అంటే y ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b బై రూట్ 3. ఇప్పుడు ఏం చేస్తున్నాము, స్టార్టింగ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే y యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ b బై రూట్ 3 వచ్చింది. అలానే ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ కనుక్కుంటున్నాను. దాని ప్రకారం ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, స్టార్టింగ్ మనకి ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు దీని యొక్క వాల్యూ అనేది పాజిటివ్ లోనే తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి వై స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, బి స్క్వేర్ బై 3 వచ్చింది కాబట్టి నేను వై స్క్వేర్ బదులు బి స్క్వేర్ బై 3 తీసుకుంటాను. అండ్ డినామినేటర్ లో బి స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై రూట్ 3. అలానే జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ వై స్క్వేర్ బై బి స్క్వేర్. అంటే ఇప్పుడు ఏంటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్, దీని యొక్క వాల్యూ ఎంత బి స్క్వేర్ బై 3 బి స్క్వేర్. ఇక్కడ బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై 3. ఇక్కడ మనకి జెడ్ రావాలంటే z is equal to c by z is equal to plus or minus c by root 3. అంటే ఇక్కడ ఏంటిది, అంటే ఇక్కడ x వాల్యూ y వాల్యూ z వాల్యూ వచ్చింది. x వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ a బై రూట్ 3. దీని వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ b బై రూట్ 3. z వాల్యూ కూడా వచ్చింది కదా, ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ c బై రూట్ 3. ఓకేనా, x వాల్యూ z వాల్యూ అనేవి కనుక్కున్నాను. ఇలా కనుక్కున్న తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, క్వశ్చన్లో అసలు ఏమడిగారు మనల్ని, ఇక్కడ క్వశ్చన్లో వాల్యూమ్ కనుక్కోమన్నారు. స్టార్టింగ్ వాల్యూమ్కి ఏం రాశాను, XYZ కనుక్కున్నాం కదా. ఇప్పుడు XYZ యొక్క వాల్యూస్ కనుక్కున్నాం కాబట్టి XYZ యొక్క పాజిటివ్ వాల్యూసే రాయాలి. అంటే ఇక్కడ ఆన్సర్లో మనకి మామూలుగా ప్లస్ ఆర్ మైనస్ ఇట్లా వచ్చింది కదా, అలాను అందులో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. అది కూడా ఏంటి, ఇక్కడ వాల్యూమ్ కనుక్కోమన్నారు కాబట్టి వాల్యూమ్ ఏంటిది, ఫార్మ్ ఏంటి, XYZ. దాని ప్రకారం ఇందులో ఎస్ అంటే ప్రతి దానికి ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది కాబట్టి ఓన్లీ వాల్యూమ్ కనుక్కున్నప్పుడు పాజిటివ్నే తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, a బై రూట్ 3 ఇంటూ b బై రూట్ 3 ఇంటూ c బై రూట్ 3. అంటే అప్పుడు ఏమవుతుంది, ఏబిసి బై 3 రూట్ 3. అంటే వాల్యూమ్ ఎంత వచ్చింది, ఏబిసి బై 3 రూట్ 3. అర్థమైందా ఎగ్జాంపుల్ 2 అందరికి? అండ్ గైస్ మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కావాలి. అర్థమైందిగా? హలో, ఓకే అర్థమైంది. ఓకే, ఎగ్జాంపుల్ 3 చూడండి. ఇదే చివరి ఎగ్జాంపుల్. ఇంక ఈ ఒక ఎగ్జామ్ చెప్తే చాప్టర్ 4 అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇదే ఇక్కడ చూడండి, ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగులర్ parallelopiped box open at the top of maximum capacity whose surface area is 108 square inches. అంటే అసలు ఈ యొక్క క్వశ్చన్లో మీరు చూసినట్టయితే
ఫంక్షన్ ఇవ్వలేదు, కండిషన్ ఇవ్వలేదు. ఓకే, క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ rectangular parallelepiped box open at the top of maximum capacity whose surface area is 108 square feet inches. ఇక్కడ ఏంటి? x కామా ఇక్కడ ఏంటి స్టార్టింగ్ ఏంటిది? డైమెన్షన్స్ కనుక్కోమన్నాడు. ఎప్పుడైనా రెక్టాంగులర్ ప్యారలెలోపైప్ డైమెన్షన్స్ అంటే 3 ఉంటాయి. x కామా y కామా z బి 3 ద రెక్టాంగులర్ డైమెన్షన్స్. ఈ 3 డైమెన్షన్స్ అన్నప్పుడు అంటే ఇక్కడ మనకి నార్మల్గా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫంక్షన్ రావాలి, కండిషన్ రావాలి. ఇక్కడ రెండు ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఫంక్షన్ ఇవ్వకపోతే ఎట్లా కనుక్కోవాలనేది చూసాం. సేమ్ ఆ క్వశ్చన్లో ఫంక్షన్ ఇవ్వకపోతే ఎలా అయితే కనుక్కున్నామో ఇందులో కూడా ఫంక్షన్ ఇవ్వకపోతే సేమ్ ఇలానే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? అంటే ఇక్కడ ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగులర్. ఇక్కడ రెక్టాంగులర్ ప్యారలెలోపైప్ యొక్క డైమెన్షన్స్ అడిగాడు కాబట్టి ఇక్కడ ఇందులో రెక్టాంగులర్ యొక్క డైమెన్షన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కాబట్టి ఎక్స్ వై జెడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ స్మాల్ ఎఫ్ ఎంత అయినట్టు? ఎక్స్ వై జెడ్ అయినట్టు. ఇప్పుడు మనం కండిషన్ కనుక్కోమన్నాడు. కండిషన్ కనుక్కోవటానికి ఫార్ములా ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి. బాక్స్ ఓపెన్ ఎట్ ది టాప్ ఆఫ్ మ్యాక్సిమం కెపాసిటీ హూజ్ సర్ఫేస్ ఏరియా ఇస్ 108 స్క్వేర్ ఏరియా. అంటే ఇక్కడ ఏంటంటే ప్యారలెలోపైప్ అంటే ఇక్కడ ఏంటి? నార్మల్గా డైమెన్షన్స్ కనుక్కోమన్నాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే బాక్స్ అనేది టాప్ లో ఓపెన్ అయ్యి ఉంటుంది అన్నప్పుడు దానికి ఏంటంటే కండిషన్ xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఇజ్ ఈక్వల్ టు 108. ఈ యొక్క వాల్యూ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇచ్చారు కాబట్టి. అంటే ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా 108 స్క్వేర్ ఇంచెస్ ఉంటుందని చెప్పారు కాబట్టి ఈ యొక్క కండిషన్కి 108 ఈక్వల్ చేసాము. xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఎలా వచ్చిందంటే టాప్ ఆఫ్ ది బాక్స్ ఓపెన్ ఉంటే రెక్టాంగులర్ ప్యారలెలోపైప్ లో టాప్ బాక్స్ ఓపెన్ గా ఉంటే మిగతా అన్ని సైడ్లు క్లోజ్ గా ఉంటాయి కాబట్టి టాప్ ఒకటే ఓపెన్ అయినప్పుడు xy రాస్తాము. మిగతా అన్ని సైడ్లు క్లోజ్ అయినప్పుడు 2yz ప్లస్ 2zx. అంటే ఏంటి? ఇక్కడ టాప్ ఒకటే ఓపెన్ అయ్యి మిగతా అన్ని ఎప్పుడైతే రెక్టాంగులర్ ప్యారలెలోపైప్ అనే బాక్స్ టాప్ ఒకటే ఓపెన్ అయినప్పుడు దానికి ఏంటి ఫార్ములా? xy ప్లస్ 2yz ప్లస్ 2zx. అండ్ ఇక్కడ దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చారు? 108 ఇచ్చారు. దీన్ని ఏదైతే 108 ఇచ్చారో దీనిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకుంటే xy ప్లస్ 2yz ప్లస్ 2zx మైనస్ 108. అంటే ఇక్కడ మనకి కండిషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటి స్టెప్ ఏంటి? క్యాపిటల్ ఎఫ్ అనేది కనుక్కోవాలి. క్యాపిటల్ ఎఫ్ ఏంటి? క్యాపిటల్ ఎఫ్ ఏంటిది? స్మాల్ ఎఫ్ ప్లస్ లాంబ్డా ఇంటూ 5. దాని ప్రకారం స్మాల్ ఎఫ్ యొక్క వాల్యూ రాస్తాము, దీని యొక్క కండిషన్ యొక్క వాల్యూ రాస్తాము. కాబట్టి ఇక్కడ మనకి క్యాపిటల్ ఎఫ్ అనేది వచ్చింది. ఇప్పుడు రో ఎఫ్ బై రో ఎక్స్ అనేది కనుక్కుంటాం. అంటే ఈ క్యాపిటల్ ఎఫ్ కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నప్పుడు xyz చేస్తే ఎంత ఉంటుంది? yz ఉంటుంది. xy చేస్తే ఎంత ఉంది? y ఉంటుంది. 2yz చేస్తే ఎంత ఉంటుంది? 0 అవుతుంది. 2zx చేస్తే 2z ఉంటుంది. దీన్ని కాన్స్టెంట్ చేస్తే 0 అవుతుంది. అంటే అప్పుడు రో ఎఫ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎంత మిగిలింది? yz ప్లస్ లాంబ్డా ఇంటూ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఈ యొక్క yz ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. అప్పుడు ఏమిటి? -5z. అండ్ ఇక్కడ ఏం చేస్తాను? మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ మళ్ళీ మనకి లాంబ్డా వాల్యూ రావాలంటే ఈ y ప్లస్ 2z ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. అలానే ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ y తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు xz అనేది వస్తుంది. xyz చేస్తే xz వస్తుంది. xy చేస్తే x వస్తుంది. 2yz చేస్తే 2z వస్తుంది.
టూ జెడ్ ఎక్స్ చేస్తే జీరో వస్తుంది, కాన్స్టెంట్ చేస్తే జీరో. అంటే అప్పుడు ఎంత వస్తుంది, ఎక్స్ జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ టూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఎక్స్ జెడ్ని ఇటువైపు పంపిస్తే మైనస్ ఎక్స్ జెడ్. ఇక్కడ కూడా ఈ యొక్క వాల్యూ రావడం కోసం ఈ ఎక్స్ ప్లస్ జెడ్ని దీనికి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డినామినేటర్లో వస్తుంది. ఓకే, దీన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తాము. అలానే రో ఎఫ్ బై రో జెడ్ అనేది కనుక్కుంటాం. అంటే జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాము. జెడ్తో చేసినప్పుడు ఎక్స్వై జెడ్లో జెడ్తో చేసినప్పుడు ఎక్స్వై అనేది వస్తుంది. ఎక్స్వై జెడ్ చేస్తే ఎక్స్వై వస్తుంది, ఎక్స్వై చేస్తే జీరో, 2y జెడ్ చేస్తే 2y, అలానే 2zx చేస్తే 2x అవుతుంది. ఇది దీని కాన్స్టెంట్ చేస్తే జీరో అవుతుంది. అంటే అప్పుడు ఎంత, xy ప్లస్ లాంబ్డా ఇంటూ 2y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఏం చేస్తాను, ఈ xyని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ xy, అండ్ ఈ 2y ప్లస్ 2xని ఇటు వస్తే ఇటు రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డినామినేటర్గా వస్తుంది. అంటే ఎంత వస్తుంది దీని యొక్క వాల్యూ, మైనస్ xy బై 2y ప్లస్ 2x. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాము. ఓకేనా, ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాము ఇందులో. అండ్ గైస్, అంటే ఇక్కడ ఏంటంటే ఈ 3 ఈక్వేషన్లు ప్రీవియస్ క్వశ్చన్లో ఎట్లయితే రాస్తున్నానో అట్లానే రాస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతారు, ఇందా ప్రీవియస్ క్వశ్చన్లో E2 కన్సిడర్ చేసావు, తర్వాత E2 కన్సిడర్ చేసావు కదా అని అనవచ్చు. అట్లానే చేయొచ్చు. ఆర్ ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ ఏం చేశాను, దీనిని కన్సిడర్ చేశాను, దీనిని కన్సిడర్ చేశాను, తర్వాత దీనిని కన్సిడర్ చేశాను, దీనిని కన్సిడర్ చేశాను. ఎట్లయినా చేయొచ్చు. ఆర్ ఈ స్టార్టింగ్ E2ని కన్సిడర్ చేయొచ్చు, తర్వాత E2ని కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లంలో ఎట్లా చేస్తున్నా అంటే ఇది కన్సిడర్ చేసుకుంటా, ఇది కన్సిడర్ చేసుకుంటా, అట్లా కాకుండా E2నైనా కన్సిడర్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇప్పుడు E2ని కన్సిడర్ చేసి చేస్తాను. నార్మల్గా అయినా ఇట్లా అయినా చేయొచ్చు. E2ని కన్సిడర్ చేస్తే E2ని కన్సిడర్ చేస్తే క్యాన్సిల్ అయ్యి మొత్తం క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది, 2x ప్లస్ ఏది ఇది క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ అయ్యి మొత్తం క్యాన్సిల్ అయిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x ప్లస్ 2yz ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ 2x. 2x క్యాన్సిల్ అయితే 2yz ఈజ్ ఈక్వల్ టు xy. అంటే ఇక్కడ xy ఎంత వచ్చింది, 2z వచ్చింది. అలానే ఆ 2 ఈక్వేషన్స్ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, మళ్ళీ ఈ 2 ఈక్వేషన్స్ని కన్సిడర్ చేస్తున్నాను. ఈ 2 ఈక్వేషన్ని కన్సిడర్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయ్యే మొత్తం క్యాన్సిల్ చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2xz ప్లస్ 2yz ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ 2yz. 2yz క్యాన్సిల్ అయితే 2xz ఈజ్ ఈక్వల్ టు xy, x క్యాన్సిల్ అయితే y ఈజ్ ఈక్వల్ టు 2z. ఇప్పుడు x వాల్యూ వచ్చింది, దీని వాల్యూ కూడా వచ్చింది. వచ్చిన ఈ 2 వాల్యూస్ని ఇచ్చిన కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చిన కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి z వాల్యూ వస్తుంది. ఇచ్చిన కండిషన్ ఏంటిది అంటే ఇక్కడ కండిషన్ ఏంటి, xy ప్లస్ 2yz ప్లస్ 2zx మైనస్ 108. దాని ప్రకారం అన్ని xy యొక్క వాల్యూస్ అనేది ఆ యొక్క కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది, 2z ఇంటూ 2z ప్లస్ 2 ఇంటూ 2z ఇంటూ z ప్లస్ 2z ఇంటూ 2z మైనస్ 108 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది, 4z స్క్వేర్, 2z ఇంటూ 2z అంటే 4z స్క్వేర్, 4z స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్. ఇక్కడ కూడా z స్క్వేర్ అవుతుంది గైస్. ఇక్కడ z అని రాసాను, z స్క్వేర్ రాసుకోండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే కాన్స్టెంట్ ఉందో దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది 4z స్క్వేర్ 3 టైమ్స్ ఉంటే ఏమవుతుంది, 12z స్క్వేర్ అవుతుంది. 12z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 108. 12 1z 1 9z. అప్పుడు ఏమవుతుంది, z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. z వాల్యూ అంటే z ఈజ్ ఈక్వల్ టు √9. దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు z వాల్యూ ఎంత అవుతుంది, 3 వచ్చింది. స్టార్టింగ్ మనకి x వాల్యూ దీని వాల్యూ ఎంత వచ్చింది, 2z వచ్చింది. x వాల్యూ కూడా ఎంత వచ్చింది, 2z వచ్చింది. x వాల్యూ కూడా ఎంత వచ్చింది, 2z వచ్చింది. ఇప్పుడు అందులో
ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2z లో 2z బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ 6 అవుతుంది. అలానే ఇందులో కూడా z బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, 6 అవుతుంది. దేర్ఫర్ ఇక్కడ మనకి చివరిలో ఎక్స్ వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఎంత వచ్చింది, 6,6,3 అనేది వచ్చింది. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ 3. గైస్ రెస్పాండ్ అవ్వాలి మీరు. అర్థమైతే ఇంకెంతటితో చాప్టర్ 4 కూడా కంప్లీట్ అయింది. అండ్ రేపటి క్లాస్లో చాప్టర్ 5 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ ఏమైనా డౌట్స్ లేకపోతే ఇంకెంతటితో స్టాప్ చేసేస్తాను.